మిత్రులారా 2024 ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి నెల చివరి భాగంలో వచ్చే అవకాశం ఉంది. మార్చ్ అంతా ప్రచారం జరిగి ఏప్రిల్‌లో ఏప్రిల్ నుంచి మే మధ్యలో 4, 5 గతంలో అయితే 7 దశల్లో ఎన్నికలు జరిగినాయి. ఈసారి కూడా 6-7 దశల్లో ఎన్నికలు గనక జరిగితే మే నెల మధ్య భాగానికి ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడి ప్రభుత్వము మే నెల చివరి భాగానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేటటువంటి అవకాశం ఉంది. రాజకీయము ప్రధానంగా 2 కూటముల్లో కనిపిస్తోంది. ఒకటి బీజేపీ అనుకూల కూటమి, ఒకటి బీజేపీ వ్యతిరేక కూటమి. బీజేపీ వ్యతిరేక కూటమి మొత్తము ఐక్యతతో ఉందని భావిస్తే పొరపాటు. ఎందుకంటే బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఐఎన్‌డిఐ కూటమి ఉంది. కానీ ఆ కూటమి వెలుపల ఉంటూ కూడా బీజేపీని వ్యతిరేకించే అనేక పార్టీలున్నాయి. ఉదాహరణకి తెలుగుదేశం. పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడాను బీజేపీకి, తెలుగుదేశంకి ఉన్నటువంటిది అది అవకాశవాద పొత్తే అవుతుంది తప్పితే 2 పార్టీల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఐడియాలజికల్‌గా 2 పార్టీలు వేరు. అవకాశవాదంతో కొంతకాలము ఒక రకమైన సయోధ్య ఉండవచ్చునేమో కానీ ఇది. అదేవిధంగా బిజు జనతా దళ్ ఒడిస్సాలో ఉన్నటువంటి పార్టీ. కేంద్ర రాజకీయాల్లో బీజేపీకి అనుకూలంగా ఉండవచ్చునేమో గానీ, రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ దాని ప్రధాన ప్రత్యర్థి. కాబట్టి ఈ రకంగా ప్రధానమైనటువంటి యాంటీ బీజేపీ కూటమిలో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఐఎన్‌డిఐ కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోనూ, బీజేపీ నాయకత్వంలోనూ లేకుండా స్థానికంగా బలమున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ రకంగా గనక చూస్తే దేశం మొత్తాన్ని కూడా మీరు చూసినట్టయితే దేశంలోని నార్త్ అండ్ వెస్ట్ ఈ 2 కలిపి దాదాపు 270 నుంచి 280 సీట్లున్నాయి. 280 వరకు దాదాపు ఈ వెస్ట్ అండ్ నార్త్ మొత్తం అంతా కూడాను బీజేపీకి, ఒక్క పంజాబ్ మినహాయిస్తే మిగతా అంతా కూడా బీజేపీకి అనుకూలం. నార్త్ నుంచి వస్తున్నాయి. బీజేపీ బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇటు ఈస్ట్, అటు సౌత్. ఈస్ట్‌లో కూడా బీజేపీ నార్త్ ఈస్ట్‌లో సొంత బలాన్ని పెంచుకుంది. మిత్రపక్షాల్ని కలుపుకుని అక్కడ ఉన్నటువంటి మొత్తం 25 సీట్లలో దాదాపు ఒక 20 సీట్లు గెలుచుకునే స్థితిలో ఉంది. బెంగాల్, జార్ఖండ్, ఒడిశా ఈ 3 తూర్పులో ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ 35-55% సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సౌత్ ఈజ్ వేర్ బీజేపీ ఈజ్ టోటలీ వీక్. సౌత్‌లో ఒక కర్ణాటకను మినహాయించి మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదు. నిజానికి కేరళలో బీజేపీ 25% వరకు కూడా ఓట్లు తెచ్చుకున్నటువంటి దాఖలాలు పోయిన లోక్సభ ఎన్నికల్లో 25% ఓట్లు 4 లోక్సభ స్థానాల్లో గెలుచుకుంది బీజేపీ. తరువాత తెలంగాణలో బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 14% వచ్చినాయి. గత లోకసభ ఎన్నికల్లో 18% వరకు ఓట్లు వచ్చినాయి. కాబట్టి కేరళ తరువాత బలమైనటువంటి పొజిషన్ తెలంగాణలో ఉంది. ఆ తరువాత స్థానంలో తమిళనాడు వస్తుంది. ఆ తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ లెస్ థాన్ 1% ఓట్స్ గత లోక్సభ ఎన్నికల్లో పొందింది. కాబట్టి బీజేపీ నార్త్, వెస్ట్‌లో పూర్తి బలముంది. ఈస్ట్‌లో 35-55 రాష్ట్రాల్ని బట్టి అంటే యావరేజ్‌గా ఒక 35-40% సీట్లను గెలుచుకునేటటువంటి స్థితిలో ఉంది. సౌత్ బీజేపీ అన్నిటికన్నా బలహీనంగా ఉంది. నిజానికి విపక్షాలు గనక ప్రయత్నం చేసి కూటమి కట్టి గట్టి రాజకీయాలు చేస్తే సౌత్ ఇండియాలో బీజేపీని ఓడించే అవకాశం ఉంది. ఉదాహరణకి కేరళలో బీజేపీ 3వ పొజిషన్‌లో ఉంది. 2వ పొజిషన్‌కి వచ్చే సూచనలు కనపడటం లేదు. తెలంగాణలో బీజేపీ ఈ రోజున లోకసభ ఎన్నికలకి 1 లేదా 2వ పొజిషన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ 10 సీట్లు గెలవాలని ప్రయత్నం చేస్తోంది. నా అంచనా ప్రకారం 6-7 సీట్లు బీజేపీ సునాయాసంగా గెలుచుకునే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఏ మేరకు పడిపోతే బీజేపీ ఆ మేరకు పెరుగుతుంది. సో ఓవరాల్‌గా తమిళనాడులో ఓట్ల శాతం 8 నుంచి ఇప్పుడు 4% ఓట్లున్నాయి. 8%, 9% వరకు వెళ్ళే సూచనలున్నాయి. దీనివల్ల సీట్లు గెలుచుకోగలుగుతుందా అంటే డౌట్‌ఫుల్. కాబట్టి ఓవరాల్‌గా బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి గనక మనం చూస్తే బీజేపీ
మిత్రపక్షాలన్నిటితో కలిపి 330-350 సీట్లు గెలుచుకోవచ్చును. సొంత బలంతో బీజేపీ తన అబ్సల్యూట్ మెజారిటీ మార్క్ 272 సునాయాసంగా దాటేటటువంటి సూచనలు ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్‌గా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ స్థితి. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో బీజేపీని ఓడించేందుకు సరైనటువంటి వ్యూహాన్ని అనుసరించలేదు. ఉదాహరణకి ఇండీ కూటమిని ఒక 8, 9 నెలల క్రితం ఏర్పాటు చేశారు. ఇండీ కూటమి ఇప్పటివరకు 6 సార్లు సమావేశమైంది. ఒకరోజు మించి సమావేశం జరగలేదు. ఈ 6 సమావేశాల్లో సాధించింది లేదు. 6 రోజులు వరుసగా ఒకే చోట కూర్చుని ఇప్పుడు సాధించినవన్నీ చేసి సీట్ల పంపిణీ, ఎవరెక్కడ పోటీ చేయాలి, ఏ ఏ అంశాలతో ముందుకు వెళ్ళాలి నిర్ణయించి ఉండవచ్చు. ఒక పెద్ద బహిరంగ సభ ఇండీ కూటమి ఇప్పటివరకు పెట్టలేదు. దేశం మొత్తంలో ఎక్కడ కూడాను. ఇండీ కూటమి 20, 25 మంది నాయకులు కలుస్తున్నారు గానీ, బహిరంగ సభ కూడా పెట్టలేదు. పర్యవసానంగా ఇండీ కూటమి ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లడిగేందుకు, బీజేపీని ఓడించేందుకు కావలసినటువంటి సత్తాను, సత్తువను సంపాదించుకునే పరిస్థితి కనిపించటం లేదు. పైగా గత ఎన్నికల వరకు 2019 లోక్‌సభ ఎన్నికల వరకు గనక చూస్తే బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీ చేసినటువంటి ప్రతి చోట 96% బీజేపీ గెలిచింది. 6% సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేసినట్టుగా కనపడటం లేదు. వ్యూహ రచన జరగవలసిన సమయంలో రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు. ఇది కూడాను వ్యూహాత్మక తప్పిదమని నా అభిప్రాయము అనిపిస్తోంది. ఇది ఓవరాల్‌గా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి.